దుర్గమ్మ ఆలయ ఉద్యోగులపై బోర్డు మెంబర్ తరిగుప్పుల పార్వతి భర్త హుస్సేన్ బూతులతో రెచ్చిపోయారు. తమతో వచ్చిన అందరికీ ఆశీర్వచనం చేయలేదని ఆలయ ఉద్యోగులపై బూతుల దండకం అందుకున్నారు. 4 మహిళలతో దర్శనానికి వచ్చిన ట్రస్ట్ బోర్డు మెంబర్ పార్వతి, ఆమె భర్త హుస్సేన్ ఇద్దరికి జాకెట్ మొక్కులు, మరో ఇద్దరికి ప్రసాదం ఇచ్చి పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అందరికీ శేష వస్త్రాలు, ప్రసాదాలు, జాకెట్ ముక్కలు ఇవ్వలేదని ఆలయ సిబ్బందిపై హుస్సేన్ ఊగిపోయారు. ఉద్యోగులను తిడుతున్నా తన భర్తను వారించే ప్రయత్నం బోర్డు మెంబర్ పార్వతి చేయలేదు. బోర్డు మెంబర్ భర్త కావడంతో ఆలయ అధికారులు కూడా మౌనంగా ఉండిపోయారు. మాకేమన్నారు సతీష్తో ఆయన చెప్పాడు సేవ కోసం వచ్చాం సార్. మనం ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి. అంత జనాన్ని వచ్చి అందరూ బూతులు నెట్టుకుంటూ ఉండకూడదు. బూతులందరూ మీరు అంటారు. ఎవరన్నారు సార్? ఇప్పుడు ఇక్కడ ఎవరన్నారు చెప్పండి. మొన్న జరిగిపోయింది, ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎందుకు మీరు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్, విజయవాడ దుర్గగుడిలో మాత్రం అమావాస్య ఘటన అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే పాలక మండలి సభ్యురాలు భర్త కూడా బూతుల దండకైతే మాత్రం ఆలయ అధికారులపై అయితే అందుకున్నారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఒక్కసారిగా ఆలయంలో ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తి నిర్మాణానికి గురైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కూడా నిన్న ఏదైతే ఈ శివపార్వతి అనే ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త, అదే వాళ్ళకి సంబంధించిన కొంతమంది 4 మహిళలను కూడా ఆలయంలోకి తీసుకొచ్చి దర్శనం చేయించారు. అనంతరం కూడా వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చే ప్రయత్నం అయితే వ్యక్తం చేశారు. దాంతోనే ఆ దుర్గుడి ఆలయ పక్కనటువంటి మేడ మండపంలో కూడా వాళ్ళకి ఆలయ సిబ్బంది ఆశీర్వచనం అయితే అందజేశారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది వాళ్ళకైతే మాత్రం వారిలో ఒక ఇద్దరికైతే మాత్రం జాకెట్ ముక్కలు, అదేవిధంగా కూడా ప్రసాదాలు అయితే మాత్రం కూడా పంపిణీ చేశారు. దీంతోనే అక్కడ ఉన్నటువంటి పార్వతి భర్త ఒక్కసారిగా ఆగ్రహానికి అయితే గురయ్యి అధికారులపై అయితే కానివచ్చు, అదే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పై ఒక్కసారిగా బూతుల దండకం అయితే అందుకున్నాడు. ఏదైతే వచ్చినటువంటి 4 మహిళలకు కూడా మీరు శేషవస్త్రాలు ఇచ్చే సమన్వయం పాటించాలి కదా. అక్కడ 4 మహిళలు వచ్చినప్పుడు 4 కూడా సమన్వయంగా పాటించాలి. అదేవిధంగా లేనప్పుడు ఒకరిని ఒక విధంగా చూడకూడదు అని చెప్పేసి అయితే మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే మాత్రం ఒకసారి బూతుల దండకం అందుకున్నాడు. కానీ మీరు అదేదో చిన్నగా చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా, ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతూ అరుస్తారు, ఎందుకు బూతులు ఎందుకు మాట్లాడతా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి మాట కూడా లెక్క చేయకుండా ఆ బూతులు మాత్రం తిడితే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యి వాళ్ళకి ఏం మాట్లాడే పరిస్థితి మాత్రం చూడలేదు. దీనిపై ఇప్పటికే ఈ వీడియో ఏదైతే సోషల్ మీడియాలో రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఇతరపై గతంలో ఏవైతే కొన్ని కేసులు నమోదయ్యి ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఒక్కసారిగా ప్రజలైతే మాత్రం కూడా ఇతరపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అందుకే ఇట్లాంటి వారిపై కూడా ఇట్లాంటి వారిని గుర్తించి అది ఇట్లాంటి వారిపై ఇట్లాంటి పదవులు ఇవ్వకూడదు అని చెప్పేసి మాత్రం ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి మాత్రం కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రధానంగా అక్కడికి వెళ్ళాల్సినటువంటి ఎవరైతే పార్వతి ఎవరైతే ఉందో తను అడగాల్సిన క్వశ్చన్లో తన భర్త అడగడం ఏంటని చెప్పేసి కూడా మిగతా వారు క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పార్వతి ఎవరైతే ఉన్నారో మెంబర్ గా ఉన్నటువంటి ఆమె ఇట్లా భర్త వాళ్ళపై ఎంత ఆగ్రహం వ్యక్తం చేసి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఖండించే ప్రయత్నం చేయకపోవడం కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి వెళ్ళబడింది. కానీ ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకున్నప్పటికీ కూడా దుర్గగుడిలో అధికారులు కానివచ్చు అటువంటి సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్తున్నారు. కానీ ఏదైతే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి, ఎంతమంది పాలక మండలి సభ్యులు రోజుకి వందలాది మందిని తీసుకొచ్చి ఇట్లా ఆశీర్వచనాలు చేపట్టడం కావచ్చు, వివిధ కార్యక్రమాలు చేపించే ప్రయత్నాలు చేస్తున్నారు, దుర్గగుడి ఆదాయాన్ని గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాత్రం కూడా కొంతమంది ప్రజలు అదేవిధంగా భక్తులు ఈ పాలక మండలి సభ్యులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఈ కొత్త పాలక మండలి ఎక్కిన తర్వాత కూడా రోజుకి 10ల సంఖ్యలో కానివచ్చు 100ల సంఖ్యలో కూడా భక్తుల దర్శనం చేపించి వీళ్ళు మా తాలూకా మాకు విఐపీలు అంటూ చెప్పేసి అమ్మవారి దర్శనం తీసుకొచ్చేసి ఆ అమ్మవారి ఆదాయాన్ని గడ్డి కొడుతున్నారని చెప్పేసి మాత్రం కూడా ఇటు భక్తులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి కూడా ఇట్లాంటి వారికి ఇలాంటి పదవులు ఇవ్వకూడదని చెప్పేసి మాత్రం కూడా భక్తులు అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి నేతలు కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. కానీ
ఇప్పటికి ఈ ఘటన మాత్రం కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది మాత్రం కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ట్రస్ట్ బోర్డు మెంబర్ ఉన్నటువంటి ఆ సభ్యురాలు మాట్లాడకపోవడం ఒకేతైతే మాత్రం అతని భర్త మాట్లాడటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పై మాత్రం బూతులు దండలు అందుకోవడం కూడా ఒక చర్చాంశంగా మారింది. కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇతనిపై ఎలాంటి ఫిర్యాదు చేస్తారో లేకపోతే ఇతనిపై కంప్లైంట్ ఈవోకి చేసి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. ఎందుకంటే అరుస్తున్నారు అనవసరం గుళ్ళో. అవును సార్, జనాలు వచ్చిన ఎందుకు అరుస్తున్నారు? మాకేమన్నా జరిగింది ఇవాళ చర్చ తీసుకొస్తున్నారు. మీరు చెప్పింది మీకు అర్థం కాలేదు. సతీష్ తో తెమ్మని ఆయన చెప్పాడు. మనం దేవాలయాల సేవ కోసం వచ్చాం సార్. మనం ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి. అందరు జనాలు వచ్చి అందరూ